అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. శుభోదయం అందరికీ. హాయ్ హలో నమస్తే, ఆదాబ్, దిస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో డే 3 యాక్చువల్గా 2 డేస్లో అయిపోవాల్సిన పని 3 డేస్ అవుతుంది. సో ఈరోజు మనం బెంగళూరులో ఇంకొన్ని యాక్సెసరీస్ మన సావిత్రి మీద పెట్టడానికి పోతున్నాం. ఈ బ్లాగ్ అయితే అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం అంతా కంప్లీట్గా చూడండి. ఎందుకంటే వెరీ ఎక్సైటింగ్ థింగ్స్ వస్తున్నాయి. ఇంతవరకు హిమాలయన్ హైదరాబాద్లో ఏ హిమాలయన్కి ఈ యాక్సెసరీస్ లేవు. ఈ యాక్సెసరీస్ ఫస్ట్ టైం మన సావిత్రి పైన ఇన్స్టాల్ చేయబోతున్నాం. అండ్ ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియో ఎండ్ దాకా చూడండి. సో ఫస్ట్లీ ఏంటంటే మనం హోటల్కి వెళ్ళి పోయేటప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలి. ఏంటంటే మనం మర్చిపోయామని. ఐ హోప్ నేను ఏమీ మర్చిపోలేదు, అన్నీ ప్యాక్ చేసేసిన. యా, సో మన డఫల్ బ్యాగ్ ఇది మనం ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చింది. అండ్ ఇది మన టాప్ బాక్స్ నిన్న మనం వేయించింది. సో ఫటాఫట్ ఇవి తీసుకొని కిందికి వెళ్దాం, బండి మీద ఇన్స్టాల్ చేద్దాం అండ్ మనం బయలుదేరదాం. హాయ్ సావిత్రి, చలి పెట్టలేదుగా రాత్రిపూట. సో ఇక్కడ చూస్తురా అంపేచర్ సెన్సార్ ఫెయిల్డ్ అని చెప్పి ఇక్కడ వస్తుంది. సో ఇది ఏంటంటే నిన్న ఈ లైట్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ట్యాంక్ ఇప్పారు. ఈ ట్యాంక్ కింద చిన్న సెన్సార్ ఉంటుంది, దానికి కనెక్షన్ ఇవ్వలేదు. సో కరెంట్లీ మన బైక్ రెడీ అయిపోయింది. ఏమంటారు, మన టాప్ బాక్స్ తోటి ఇంకొక చిన్న బ్యాగ్ ఉంది కదా, అది ఇక్కడనే వదిలేసి వెళ్తున్నా. శుభోదయం అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. సో మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ ఇల్లు చూపిస్తాను, ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. సో ఇప్పుడు మనం ఎక్కడైతే ఉంటున్నామో ఈ ఏరియా పేరు నాకు తెలియదు, కానీ పునీత్ రాజ్ కుమార్ తెలుసు కదా మీ అందరికీ, కర్ణాటకలో పెద్ద సూపర్ స్టార్. ఆ పెద్ద సూపర్ స్టార్ ఇల్లు ఇదే, ఇక్కడ కనిపిస్తుంది కదా నా రైట్ హ్యాండ్ సైడ్లో. ఇది పునీత్ రాజ్ కుమార్ది ఇల్లు. అండ్ ఇప్పుడు శివరాజ్ కుమార్ అని చెప్పి హీరో ఉన్నాడు కదా, జైలర్ సినిమాలో ఉంటాడు, కర్ణాటక రజనీకాంత్ వెళ్ళి కలుస్తాడు కదా, వాళ్ళ ఇల్లు ఇదే. రాజభవనం లెక్క ఉంది ఇల్లు. అయితే కడితే ఇట్లా కట్టాలి భయ ఇల్లు, ఖతర్నాక్. కానీ అట్లా కట్టాలంటే అట్లా సంపాదించాలి కూడా మనం. అట్లా సంపాదించాలంటే హీరో కావాలి. ఇక్కడ చూడండి, డాక్టర్ శివరాజ్ కుమార్. ఇక్కడ ఆయన బోర్డు కూడా ఉంది, అంటే ఆయన చిన్న హోర్డింగ్ బోర్డు ఉంది. సో లైట్స్ మంచి సెట్ అయినాయి, కానీ మనం ఎప్పుడైతే లో ఆర్పిఎంలో నడిపిస్తున్నామో ఇది బాగా వైబ్రేట్ అవుతుంది. రెండు వైబ్రేట్ అవుతున్నాయి. వైబ్రేషన్కి ఇరిగిపోకుండా ఉంటే చాలు, నాకు వైబ్రేట్ అయ్యి ఊగితే నాకేం ప్రాబ్లం లేదు. అండ్ మనం ఇప్పుడు వెళ్ళాల్సిన లొకేషన్ ఆటోబాట్స్ జయనగర్. ఈ హెల్మెట్ ఎక్కడి నుంచి అయితే తీసుకుని అక్కడికి వెళ్ళాలి. అండ్ అక్కడికి వెళ్ళాల్సింది 10.6 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎంత టైం పడుతుంది అన్నది కూడా చూపిస్తే బాగుంటుంది. చాలే 10.6 కిలోమీటర్స్ చూపిస్తుంది చాలు. యాక్చువల్గా మనం జయనగర్కి పోవాలి. ఇది బెంగళూరుది విధానసభ. ఎక్కడ సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి మంచిగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది విధానసభ. నేను ప్రతిసారి వచ్చినప్పుడు బెంగళూరులో ఏముంది అని చెప్పి అనుకుంటా. మనం బెంగళూరులో కరెక్ట్ టైం ఇచ్చి తిరిగితే బెంగళూరులో క్రేజీ మాన్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడండి నా లెఫ్ట్ సైడ్లో విధానసభ, బెంగళూరు విధానసభ. క్రేజీ ఉంది యాక్చువల్గా. ఎక్కడైనా మనకు ఖాళీ ప్లేస్ దొరికితే ఒక ఫోటో తీసుకోవాలి. దీన్ని ఒక్క ఫోటో ఇనఫ్. ఐ గెస్ ఇది మెట్రో స్టేషన్ అనుకుంటా, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. ఓ మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్. వీ కెన్ గో స్ట్రైట్. అండి యాక్చువల్గా మంచి ఫోటోగ్రఫీ స్పాట్ అనమాట. గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్. వావ్, ఏం కొటేషన్ రాసిరు బై. విధానసభ మన దగ్గర కూడా ఉంది కదా, మనది కూడా పెయింట్ ఇట్లా వేయాల్సింది. ఖతర్నాక్ ఉంది. మన మొత్తం అంతా వైట్ వేసారు కానీ సూపర్ ఉంది అసలు. ఈడికెళ్ళి ఫోటో తీయాలి, నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ట్రై చేద్దాం ఒక్క ఫోటో. ఇడికెళ్ళి వస్తుందా రాదు, ఇంకొంచెం ముందుకు పోవాలి. ఐ థింక్ తీసుకున్నాం చాలా ఫొటోస్ నన్ను అడిగితే. సో డే 3 మన హోటల్ నుంచి మనం చెక్అవుట్ చేసి జయనగర్ వెళ్తున్నాం. జయనగర్ వెళ్ళే దారిలో మనీషా కూడా జాయిన్ అయింది మనల్ని. ఇక్కడ మనం లోకల్ కాదు కదా, ఇక్కడ మనకి ఏ ఫుడ్ మంచిగా ఉంటుంది ఎలా ఉంటుందో తెలియదు. సో ఈ సైడ్ సిటీ సెంట్రల్, బెంగళూరుకి సిటీ సెంటర్ ఆల్రెడీ. విధానసభ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లాల్బాగ్ తర్వాత ఎంటీఆర్ రెస్టారెంట్. వెరీ ఫేమస్. ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్ అంటే అది ఎంటీఆర్ అని చెప్పి. ఇక్కడ మేము పొంగల్ అండ్ దైవడ అంటే నాకు మన గోకుల్ చాట్ గుర్తుకొస్తుంది. హైదరాబాద్లో గోకుల్ చాట్ దైవడ రెస్టారెంట్. కారా పొంగల్ స్పైస్. నార్మల్ పొంగల్ will be like sweet. They will add milk also. But in this it will be like. My inter there a restaurant ఉంది, कर्नाटका रेस्टोरेंट called ताजा किचन. वहाँ पे एक बार टिफिन करे ना
సెకండ్ ఐ విల్ ఈట్ అండ్ చెక్. సో ఆల్రెడీ మన మనిషి తింటుంది. ఐ విల్ ఆల్సో టేస్ట్ అండ్ సీ ఎట్లా నైస్. మస్తే గుడిలో ప్రసాదం తింటే టేస్ట్ ఉంటుందో ఆ రేంజ్ ఉంది. సో నెక్స్ట్ టైం బెంగళూరులో మంచి బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలంటే ఎంటీఆర్కి రండి. ఎంటీఆర్ అని చెప్పి మీ గూగుల్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే 11 o'clock లోపల రావాలి, లేకుంటే హోటల్ ఇట్లా క్లోజ్ అయిపోతుంది. 12:30 बजे. ओके 12 बोलो तुम ही बोलो ना. 12:30 को लंच के लिए ओपन होता है, 3:30 तक रहते हैं. ఓ 12:30 to 3:30 లంచ్ టైం, అండ్ దాని తర్వాత మళ్ళీ 3:30కి మళ్ళీ క్లోజ్. ఫుల్లీ బిజీ. బాయ్ బ్రో, నైస్ టిఫిన్, నైస్ ఫుడ్. కేసీపీడికి ఏ వాట్ ఈస్ ఇట్? కేసీపీడి. ఓ ఇంత పెద్ద మాట అన్నాడు భయ్యాడు. అయ్యా తెలుగులో చెప్పిండు. షార్ట్ ఫామ్ है उसका, लोगों को पता है. మన హెల్మెట్ 1.5 year కింద మనం ఇక్కడ తీసుకున్నాము. అండ్ ఈ సైడ్ మెకానిజం ఉంది కదా, ఇవి మొత్తం అరిగిపోయినాయి. సో హెల్మెట్ బాగానే ఉంది. హెల్మెట్ షెల్ చూడండి, బ్రాండ్ న్యూ ఉంది ఇంకా, బికాస్ కార్బన్ ఫైబర్ కాబట్టి. సో ఈ సైడ్వి రిప్లేస్ చేసుకోవాలంట. అండ్ ఈ వైజర్ కూడా సైడ్లలో బ్రేక్ అయిపోయింది, ఈ వైజర్ కూడా రిప్లేస్ చేయాలి. కరెంట్లీ ఇప్పుడు మనది మళ్ళీ బ్రాండ్ న్యూ హెల్మెట్ అయిపోయింది, షెల్ ఒక్కటే పాతది. కరెంట్లీ నేను అంటే మన మైక్ది కొంచెం సెటప్ మారింది. ఇది హెల్మెట్ లోపల కొత్త ప్యాడింగ్స్ అవన్నీ వేయించినా కదా. సో ఈ హెల్మెట్ లోపల కొత్త ప్యాడింగ్స్, ఇంకా వైజర్, పక్కకి స్ప్రింగ్స్, అంటే షెల్ ఒక్కటే పాతది, మిగతా అంతా కొత్తవి. వాటన్నిటికీ 3000 రూపీస్ అయింది నాకు ఇప్పుడు. భయ్యా పండేటికెళ్ళి వస్తుంది రాకుండా, నువ్వు లోపలికి వచ్చి నన్ను చూస్తావు భయ్యా. అరే బ్రో కిదర్ జానా బోలో స్ట్రైట్. ఇక్కడ చూడండి, ఇది లుల్లు మాల్ బెంగళూరుది. ఎంత పెద్ద सुबह गए तो दूसरे दिन वापस, इतना बड़ा है. अरे మన హైదరాబాద్లో అయితే చిన్న ఉంది, కానీ ఇక్కడ బెంగళూరులో మాత్రం అప్పా XXL సైజులు ఉంది లుల్లు మాల్. మన లుల్లు మాల్ మళ్ళీ ఏడ మన అదేంటది కొచ్చిన్లు ఉంటుంది అయితే 4XL అంత పెద్ద ఉంటుంది. కొచ్చిన్ చూసినా నువ్వు లుల్లు మాల్ మనీషా? कोचिन लुल्लू मॉल. वाह क्या कितना बड़ा स्क्रीन है. यहाँ पे मैच है, जब लगाते हैं क्या मैच? लगाते हैं ना. वाह पूरे लोग यहाँ पे रोड पे ठहर के देख सकते हैं मैच को. तो खतरनाक ఉంది भाई स्क्रीन. अंदर तो जाओगे तो ऐसा लगता है कि हाँ दिख रहा, बहुत बड़ा है यार, వెరీ హ్యూజ్. 2 సంవత్సరాల కింద కూడా నేను ఇక్కడికే వచ్చిన, అప్పుడు కూడా రూట్ ఇంతే కన్ఫ్యూజింగ్ ఉండే. అండ్ ఈ రోజు కూడా రూట్ ఇంతే కన్ఫ్యూజింగ్ ఉంది. గూగుల్ మ్యాప్స్ వెనకాలకి మనీషా చూసి చెప్తుంది, అయినా కన్ఫ్యూజ్ అయినాం మేము. బట్ ఐ గెస్ ఇప్పుడు మేము రీచ్ అయినామని చెప్పి అనుకుంటున్నాను నేను కరెక్ట్గా. ఎస్ నాట్ దిస్ వన్, ఐ థింక్ లిటిల్ అహెడ్. ఎస్ ఫైనలీ రీచ్ అయిపోయినాం. యాక్చువల్లీ ఇక్కడికి నేను నా టీఆర్కే తీసుకొని వచ్చిండే, ఇప్పుడు మన సావిత్రిని తీసుకొని వస్తున్నా. లుక్ ఎట్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్. సో లుక్ ఎట్ డౌన్. సో ఎక్కడికి అన్నది మీకు ఒక 2 minutes చూపిస్తా. ఐ థింక్ మీకు ఎవరికైనా గుర్తుంటే తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి, లేకుంటే మీకు 2 నిమిషాల్లో తెలిసిపోతుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు హిమాలయ తీసుకొని ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, హిమాలయ బైక్ పైన అంటే మన హిమాలయన్ 450 పైన ఇవన్నీ యాక్సెసరీస్ ఇవ్వడానికి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వెరీ ఎసెన్షియల్ యాక్సెసరీస్. అండ్ ఇంతవరకు మన తెలంగాణలో ఏ హిమాలయన్ పైన ఈ యాక్సెసరీస్ లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా మొత్తంలో ఎవరి దగ్గర ఈ యాక్సెసరీస్ లేవు, ఓన్లీ మోటో టార్క్ దగ్గర తప్ప. లాంచ్ అయిన 2 రోజులలోనే వీళ్ళు యాక్సెసరీస్ అన్ని లాంచ్ చేశారు. అవి కూడా వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్ యాక్సెసరీస్ హిమాలయన్కి. సో దీనిలో ఏమేమన్నాయంటే, ఫస్ట్లీ కింద దీన్ని ఇంజన్ గార్డ్ ఉంది, సమ్ గార్డ్. బికాజ్ ఇంజన్ కింద ఏదైతే గార్డ్ ఉంది కదా ప్లాస్టిక్ ఇచ్చారు. అడ్వెంచర్ టూరర్ ఏదైనా రాయి తగిలినా సరే ఇంజన్కి చాలా డేంజర్. అండ్ దాని తర్వాత పైన చూసుకుంటే రేడియేటర్కి పైన ఒక ప్లాస్టిక్ది కవర్ ఉంది, కానీ దట్ ఈస్ ప్లాస్టిక్. చిన్న రాయి తగిలినా వాటర్ తగిలినా రేడియేటర్ అనేది పాడైపోతుంది. అండ్ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్, క్రాష్ గార్డ్. బండి ఒకసారి కింద పడ్డది అనుకోండి, మొత్తం డైరెక్ట్ సైడ్ ట్యాంకే తగ్గుతుంది. సో ఇవన్నీ యాక్సెసరీస్ మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాం. అండ్ ఇవన్నీ యాక్సెసరీస్ మోటో టార్క్. సో మీ అందరికీ గుర్తుంటే మోటో టార్క్ తోటి నేను ఇంతకుముందు కూడా వీళ్ళతో కొలాబరేట్ అయినా. వీళ్ళ ఈ రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ గ్లౌజ్ ఉన్నాయి నా దగ్గర, చాలా రోజులు యూజ్ చేసిన నేను. అండ్ మళ్ళీ నేను మోటో టార్క్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తీసుకున్నా మన బండికి ఇన్స్టాల్ చేయడానికి. ఆల్రెడీ మన బండిని ర్యాంప్ పైన ఎక్కించారు, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. పదండి యూజ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు అన్నది. మీరు ఎవరైనా మీ హిమాలయన్ 450కి ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే నేను దీన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఈ ప్రోడక్ట్స్ కొనవచ్చు. mototork.com అని చెప్పి వెబ్సైట్లో కూడా పోవచ్చు మీరు.
పదండి ఇన్స్టలేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యాక్సెసరీ మన బండికి వచ్చేది హెడ్ లైట్ గ్రిల్. సో ఈ గ్రిల్ కనిపిస్తుంది కదా, ఇది హెడ్ లైట్ గ్రిల్. ఒక్కొక్కటి మీకు యాక్సెసరీ చూపిస్తా, కానీ దాని తర్వాత ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత ఫైనల్గా బండి ఎట్లా కనిపిస్తుందో చూపిస్తా. అండ్ సో ఫస్ట్ ఇది యాక్సెసరీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇది హెడ్ లైట్ గ్రిల్. అండ్ ఈ హెడ్ లైట్ గ్రిల్ ఇన్స్టాల్ చేయడం కూడా వెరీ వెరీ ఈజీ. జస్ట్ 2 బోల్ట్స్ ఉన్నాయి, అంత స్టాక్ బోల్ట్ తీసేసి ఇక్కడ ఒక బోల్ట్ అండ్ ఇక్కడ ఒక బోల్ట్ పెడితే హెడ్ లైట్ గ్రిల్ ఇన్స్టాల్ అయిపోయింది. బా మై లైట్ మ్యాన్, సారీ లైట్ ఉమెన్. సో దిస్ ఈజ్ మన హిమాలయన్ 450. ఇది సాడల్ స్టే. అండ్ వీళ్ళు సాడల్ స్టేతో పాటు ఏవైతే ఫిట్మెంట్స్కి కావాల్సిన బోల్ట్స్ నట్స్ ఉంటాయో అవి కూడా వాళ్ళు దీంతో పాటే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 1 సైడ్ ఆఫ్ సాడల్ స్టే. చలో దాన్ని మనం దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇది 1 సైడ్ ఆఫ్ సాడల్ స్టే అనమాట, దానికి సెట్ అయ్యేది. సో దీనికి స్క్రూస్ బోల్ట్స్ కూడా ఇచ్చేసారు. ఇవన్నీ బోల్ట్స్ మన సాడల్ స్టేతో పాటు వచ్చినాయి. సో ఇవన్నీ ఎస్ఎస్ బోల్ట్స్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ ప్లస్ లాక్ థ్రెడ్స్తో పాటు వచ్చినాయి. సో నెక్స్ట్ ఐటమ్ మన బండికి ఇన్స్టాల్ చేస్తున్నది. సాడల్ స్టే అయిపోయిన తర్వాత వీఆర్ ఇన్స్టాలింగ్ ద బ్యాష్ ప్లేట్. సో దిస్ ఈస్ ద బ్యాష్ ప్లేట్. బ్యాష్ ప్లేట్ మోటో టార్క్ది, అల్యూమినియం కలర్లో ఉంది. మస్తు రగ్గెడ్, మస్తు సాలిడ్ ఉంది, ప్లస్ లైట్ వెయిట్ కూడా ఉంది. సో ఇది మన బండి ఇంజన్ని కాపాడుతుంది అనమాట, కింది నుంచి ఏవి స్టోన్లు వచ్చి తగిలినా ఏదైనా మనం ఆఫ్ రోడ్ చేసినా. సో ఇది మన హిమాలయన్ది రేడియేటర్ గ్రిల్. ఇది మెటల్ అనమాట. సో మన ప్లాస్టిక్ది రిమూవ్ చేసి మెటల్ది వేసుకోవచ్చు. బాగుంది చూడడానికి, అల్యూమినియం వైట్ కలర్లో కనిపిస్తుంది, అట్రాక్టివ్ ఉంది. సో వెరీ నెక్స్ట్ ఐటమ్ ఈజ్ క్రాష్ గార్డ్. సో ఇది క్రాష్ గార్డ్ చూడడానికి అంటే యూజర్ మాన్యువల్, మనంతలో మనం కూడా ఈ క్రాష్ గార్డ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఒక చిన్న యూజర్ మాన్యువల్ ఇచ్చారు, గైడ్ అనమాట. అండ్ అదే కాకుండా దీనికి కావాల్సిన బోల్ట్స్ అన్ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి స్లైడర్స్. ఇవి మనం ఎప్పుడైతే కింద పడతామో మన బండికి ఏం కాకుండా సైడ్ స్లైడర్స్. అండ్ క్రాష్ గార్డ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. వెయిట్ కానీ దీని బెల్ట్ కానీ డిజైన్ కూడా ఖతర్నాక్ ఉంది, నేను చూసిన ఫొటోస్లో. కరెంట్లీ మన హిమాలయన్ ఫుల్లీ లోడ్ అయిపోయింది. సో దీనిపైన ఏమేమి యాక్సెసరీస్ వేయించినా చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హెడ్ లైట్ గ్రిల్. అండ్ హెడ్ లైట్ గ్రిల్ తర్వాత పైన ఏమేమి అన్నీ చూసేద్దాం. సో ఇక్కడ ఫ్రంట్ సిలిండర్ గార్డ్, దీనిపైన హిమాలయన్ అని చెప్పి రాసింది ఉంది. ఇంకా నేను సినిమాటిక్లో కూడా తీస్తా, ఎందుకంటే లైట్ లేదు కదా, ఉన్నంత వరకు అయితే చూపిస్తున్నా. ఇంకా డీటెయిల్ మీకు ఒక రీల్ కూడా వస్తుంది. అండ్ కిందికి వస్తే ఇక్కడ హిమాలయన్ది ఇది మెటల్ది రేడియేటర్ గ్రిల్. అండ్ దాని కింద వస్తే మీరు ఇది మొత్తం ఇంజన్ గార్డ్ అనమాట, బ్యాష్ ప్లేట్ అని చెప్పనొచ్చు. సో యాక్చువల్గా మనకి ఇంజన్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే మెటల్ వస్తుంది, ఇక్కడ అంతా ప్లాస్టిక్ది వస్తుంది. కానీ ఇప్పుడు చూడండి మొత్తం అంతా మెటల్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అండ్ చూడడానికి కూడా అపియరెన్స్ కూడా ఖతర్నాక్ ఉంది, నెక్స్ట్ లెవెల్లో. అండ్ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్రాష్ గార్డ్. సో ఇది మన క్రాష్ గార్డ్ మోటో టార్క్ నుంచి. క్రాష్ గార్డ్ కూడా అంటే బెల్ట్ క్వాలిటీ కానీ మెటీరియల్ కానీ థిక్నెస్ కానీ ఖతర్నాక్ ఉంది. బండి కింద పడ్డేసరి ఈ స్లైడర్ ఉంది కదా, ఈ స్లైడర్ సపోర్ట్ తోటి బండి హ్యాండిల్కి కానీ వేరే దానికి కానీ డ్యామేజ్ కాదు. మనం ఎక్కడైనా బండి ఇట్లా మొత్తం లీన్ చేసి చూద్దాం ఎంతవరకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నది. సో దాని తర్వాత ఇంకో యాక్సెసరీ ఇక్కడ వస్తుంది అనమాట మనకి. ఒకటేమో రేర్ మాస్టర్ సిలిండర్ గార్డ్, ఇంకోటేమో ఇక్కడ రిజర్వ్ క్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ వస్తుంది. సో ఇది మనం ఇప్పుడు తీసుకుందాం, ఫిట్ చేయాలి అవి కూడా. దాని తర్వాత వెనకాల చూస్తారు కదా, ఇది వాళ్ళ సాడిల్ స్టే. సో నార్మల్గా మనం ప్యానియర్స్ కాకుండా బ్యాగ్స్ ఏమైనా పెట్టుకోవాలి సాఫ్ట్ లగేజ్, సో అవి టైర్స్ లోపల పోకుండా ఉంటాయి. అండ్ అదే కాకుండా ఇక్కడ వీళ్ళు ఒక టెక్నాలజీ ఎట్లా ఇచ్చారంటే, ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, సో ఇది 3 స్క్రూల పైన మౌంట్ అయింది ఉంది. కానీ మనకు ఒకవేళ ఎక్కడైనా వెనకాల నుంచి వచ్చి ఏమైనా ఇంపాక్ట్ అయినా, సైడ్ నుంచి వచ్చి ఏమైనా తగిలినా ఇది బెండ్ కాకుండా ఈ మధ్యలోకి ఏదైతే రాడ్ ఉందో అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా మోటో టార్క్లో తీసుకోవడానికి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క ఐటమ్ ఏదైతే ఉందో పౌడర్ కోట్ చేసింది, అంటే ఇట్లా బ్లాక్ కలర్లో పౌడర్ కోట్ చేసింది కదా దీన్ని. అండ్ ఒకవేళ మనము ఇప్పుడు క్రాష్ గార్డ్ ఉంది, ఇక్కడ క్రాష్ గార్డ్ ఉంది, దీన్ని కూడా బ్లాక్ కలర్లో పౌడర్ కోట్ చేసారు. ఈ పౌడర్ కోట్ పెయింటింగ్ ఒకవేళ ఏమంటారు ఫిజికల్ డ్యామేజ్ లేకుండా పెయింట్ వెళ్ళిపోతే 6 months పెయింట్ వారంటీ ఉంది. 6 monthsలో వాళ్ళు ఫ్రీగా రిప్లేస్ చేసి ఇస్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది GPS మౌంట్. సో ఇక్కడ మనం బోబోది ఉంది కదా, బోబోది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ ఫోన్ మనం ఇక్కడ మౌంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు చూపెట్టాలంటే ఫోన్ ఇక్కడ ఇట్లా వస్తుంది, కింద డిస్ప్లే పైన ఫోన్ సెట్. అండ్ మనకి మోటో బ్లాగ్ చేసేటప్పుడు కూడా ఇది అబ్స్ట్రక్ కూడా చేయదు, ఎందుకంటే ఇక్కడనే ఉంటుంది ఈజీగా. సో నాకైతే మస్తు అనిపించింది. సో ఇవన్నీ యాక్సెసరీస్కి ఎంత అయింది అని చెప్పి మీరు అడిగితే, సో డీటెయిల్గా బిల్ వేసి నేను మీకు ఆ బిల్లుని కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఒక్కొక్కటి ఐటమ్ ఎంత ఉంది ఏం సంగతి అన్నది. అండ్ ఈ ఐటమ్స్ ఫిట్ చేయడానికి కొంచెం టైం పట్టింది యాక్చువల్లీ, ఎందుకంటే
మనం రావడమే లేట్ వచ్చినాం, 4 o'clock అట్లా వచ్చినాం. సో ఫిట్ చేసేంత వరకు ఇంత టైం అయిపోయింది. ఎంత అవుతుంది తెలుసా టైం? 7:03 టైం 7:03 అవుతుంది. సో ఆల్మోస్ట్ బెంగళూరుకి వచ్చిన పని మొత్తం అయిపోయింది. మన సావిత్రి మొత్తం ఫుల్లీ లోడెడ్, ఆక్సిలరీ ల్యాంప్స్, టాప్ బాక్స్, హెడ్లైట్ గ్రిల్, రేడియేటర్, బ్యాష్ ప్లేట్, క్రాష్ గార్డ్ అన్నీ వచ్చేసినాయి ఆల్మోస్ట్. సో ఇంత నాకు తెలిసి ఇంకా యాక్సెసరీస్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. అండ్ నాకు తెలిసినంత వరకు మన హైదరాబాద్ తెలంగాణలో ఫస్ట్ హిమాలయన్ విత్ ఆల్ దిస్ యాక్సెసరీస్. వెరీ వెరీ హ్యాపీ. సో ఇక్కడ నుంచి వేర్ ఆర్ వి గోయింగ్? సో పాపం మా ఫ్రెండ్ ఇద్దరావునా. సో పాపం నా వెంబడి పొద్దుటి నుంచి నాకు గూగుల్ మ్యాప్స్ చెప్పుకుంటా, ప్లస్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం బ్లాగ్ చేసినా కానీ రీల్ చేసినా కానీ నాకు ఒక కెమెరామ్యాన్ కూడా కావాలి. సో కెమెరా ఉమెన్ నా వెంబడి కెమెరా పట్టుకొని నా వెనకాల నేను లైట్ వేసుకుంటా మస్తు హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో లెట్స్ గో. వేర్ ఆర్ వి గోయింగ్? ఓకే, నెక్స్ట్ థింగ్ వీళ్ళ రెస్టారెంట్ ఉంది ఒకటి, చాలా రోజుల నుంచి పోదాం చెప్తా ఉంటుంది, కానీ ఫైనల్గా ఈరోజు తీసుకోబోతుంది. లెట్స్ గో. చాలా ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ముంగట ఫ్లేవర్స్ ఆఫ్ భారత్ इधर लगा है. इस प्लेस नेम? दिस प्लेस नेम सप्तगिरी हॉस्पिटल करके बताओ, सबको पता है. సప్తగిరి హాస్పిటల్. ఇక్కడ ఎవరైనా వస్తే డెఫినెట్లీ మన మనీషా హోటల్కి వచ్చి, అంటే మనీషా వాళ్ళ చిన్న కిచెన్కి వచ్చి సిజ్లింగ్ కోల్కతాలో ఫుడ్ టేస్ట్ చేయండి. ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తాను. నమస్తే ఆంటీ. ఆంటీ ఈస్ బిజీ యాక్చువల్లీ. ఓ మై గాడ్, ఫుల్లీ టాలెంటెడ్. యు ఆర్ ఫుల్లీ టాలెంటెడ్. సో కొంచెం మంచిగా డిన్నర్ వేసుకున్నా. ఈడికెళ్ళి మనం ఇప్పుడు నెక్స్ట్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వెళ్దాం. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గర హోటల్ తీసుకోవాలి, ఎందుకంటే నాకు అక్కడ రేపు మళ్ళీ ఇంకొంచెం పని ఉంది. అది అయిపోతే మన పనులన్నీ అయిపోయినట్టే. చలో ఇక వీడికి నేను ఇక బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్ అంతా ఇన్ఫర్మేటివ్ అనిపించిందని చెప్పి అనుకుంటున్నా. అనిపిస్తే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిమాలయన్ 450 గురించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. లేకుంటే నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి, రైడ్ విత్ విజయ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్, జై హింద్.